నేను ఒక యవనస్తుడి గురించి సాక్ష్యం విన్నాను. ఆ యవనస్తుడు చెప్తున్న సాక్ష్యం, ఒక పెద్ద హోటల్లో ఉన్నాడంట. ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. చాలా ఎక్కువ చేయడం వలన ఆ కంపెనీ వాళ్ళు టీమ్గా పంపిస్తారు. ఇతన్ని ఫ్రాన్స్ దేశంలో పంపించారంట. ఆ ఫ్రాన్స్ దేశంలో పంపిస్తే పెద్ద పెద్ద హోటల్లో ఉంచారు. ఆ హోటల్లో ఉంచగానే ఈ హోటల్లో ఆయన ఉండగా రాత్రిపూట అనేక మంది సౌందర్యవతులైన యవనస్తులు వచ్చి తలుపులు తడతారంట. రాత్రి 1:30కి మధ్యలో ఒక యవనస్తురాలు వచ్చి తలుపు తడితే ఎవరా అని తీశాడంట. తీగానే అర్థమైంది, నేను లోనికి రావచ్చు అనగానే తలుపేసాడంట. తలుపేయగానే మరలా ఆమె అలా ఎదరికెళ్ళిపోయిందంట. మళ్ళా ఇతనుకున్న భయం, ఒకవేళ మళ్ళా వెనక్కొచ్చి తడితే నేను తలుపు తీస్తానేమో అని చెప్పి లోపలే తాళం వేసి కిటికీ నుండి ఇసిరి పాడేశాడంట తాళాన్ని. ఆ తమ్ముడు నాకు చెప్తుంటే ఆనందం కలిగింది. గొప్ప దేవుడు నీతో ఉన్నాడురా. ఒక యోసేపుని బైబిల్లో చూశాను, తర్వాత నిన్ను చూస్తున్నా. ఆ తాళం తీసి 12వ అంతస్తు నుండి ఫ్రాన్స్ దేశంలో ఇసిరి కొట్టేశాడంట. తర్వాత నాకు అనవసరం, తాళం ఎలా పోయినాయో నాకు అనవసరం. ఇప్పుడు నేను ఈ క్షణంలో కాపాడబడాలి. నా యవనేచ్చ నేను తట్టుకోలేక ఈ సౌందర్యవతి చూసి నేను నాశనమైపోతానని చెప్పి తాళం ఇసిరి పడేసి